తిరుమల గోశాల టీటీడీపై వైసీపీ చేసిన అసత్య ఆరోపణలను టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఖండించారు. బీఆర్ నాయుడుతో పాటు చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, బోర్డు మెంబర్ భానుప్రకాష్ రెడ్డి, షాప్ చైర్మన్ రవి నాయుడు ఎస్వి గోశాలలో గోవులను పరిశీలించారు. కూటమి ప్రభుత్వంలో టీటీడీని అప్రతిష్ట పాలు చేయడానికి వైసీపీ నాయకులు పూనుకుంటున్నారని ఆరోపించారు. కరుణాకర్ రెడ్డికి టీటీడీ చైర్మన్ పదవి ఇచ్చి హిందూ ధర్మాన్ని నాశనం చేశారన్నారు. కాంట్రాక్టర్ల దగ్గర నుంచి కమిషన్ల కోసం బాగున్న టీటీడీ భవనాలను కూలదోసిన ఘనత కరుణాకర్ రెడ్డికి దక్కుతుంది. వైసీపీ నాయకులు ధర్మం గురించి, టీటీడీ ధార్మిక సంస్థ గురించి మాట్లాడడం హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు. గోవుతో, గోవిందుడితో రాజకీయం చేయడం తగదని హితువు పలికారు. వెంకటేశాయ, దురదృష్టకరం, ఒక హిందూ వ్యతిరేకమైనటువంటి వ్యక్తి టీటీడీ చైర్మన్ కావటం మనందరి దురదృష్టం. ఎందుకంటే ఆయన వేసే అన్ని వేషాలే, ఒరిజినల్ వ్యక్తి కాదు, హిందువు కాదు. ఆయన పిల్లలు ఏ సాంప్రదాయం ప్రకారం పెళ్ళిళ్ళు చేశాడు మనం అందరూ చూసాం. ఆయన ఏదో ఈరోజు ఒంటికాల మీద టీటీడీని టార్గెట్ చేస్తున్నాడు. ఇట్స్ ఓన్లీ a టార్గెట్. ఏం అవసరం వచ్చింది ఆయనకి? రాజకీయంగా పోరాడాలంటే రాజకీయ నాయకులను వారి మీద పోరాడమని టీటీడీని ఎందుకు ఊరికే బ్లేమ్ చేస్తున్నారని నేను అడుగుతున్నాను స్ట్రైట్గా. అదేవిధంగా మేము వచ్చి 5 నెలల పైన అవుతుంది. ఏ ఐటెం తీసుకున్నా దాంట్లో స్కామ్. ఇది ఉంది, ఇది లేదని కాదు, ప్రతిదీ ఐటెం, ప్రతిదీ కమిషన్ తీసుకున్నాడు. పోతా 1600 కోట్ల రూపాయలు ఈ ఇంజనీరింగ్ వర్క్స్కి ఇచ్చేళ్ళాడు. దాంట్లో 8%, 10%, 15% పే చేసిన వాళ్ళు వచ్చారు నా దగ్గరికి. సార్ మేము ఇంత ఇచ్చాము, ఇప్పుడు మా సంగతి ఏందని కమిషన్లు ఇచ్చి తీసుకున్నాడు. ఆయన టీటీడీ చైర్మన్ కాదు, కమిషన్ల చైర్మన్. ఆయన ఈరోజు మా మీద బురదగలేదు. ఆయన ఎక్స్పైర్ అయిపోయిన మెడిసిన్ ఆవులకి ఇచ్చాడు, దానా పురుగులు పట్టింది ఇచ్చాడు. ఎప్పుడూ వచ్చిన పాపాను పోలేదు ఆయన. ఈరోజు ఏదో 100 ఆవులు పోయినాయి, చైర్మన్ ఒప్పుకున్నాడు. కొన్ని సహజంగా మరణించే ఆవులు ఉంటాయి, ఆరోగ్యం బాగాలేకుండా కొన్ని ఉంటాయి. వృద్ధాప్యం వచ్చిన ఆవులు చనిపోతూ ఉంటాయి. ఏ ఇండ్లలో మనుషులు చనిపోవట్లేదా? ఆవులు చనిపోవా? టీటీడీ నిర్లక్ష్యం అయితే లేదు, 100కి 100 నేను చెప్పగలుగుతాను ధైర్యంగా. కాబట్టి ఇవన్నీ ఆయన మానుకుంటే బెటర్. ఎందుకంటే ఏమీ దొరకట్లేదు, ఏదో లాగుతాడు. లాగి దాని మీద నేషనల్ మీడియాలో, ఈ మీడియాలో టీటీడీని బ్లేమ్ చేయటానికే ఉన్నాడు ఈయన. ఇక్కడ ప్రజలందరికీ తెలుసు ఆయన చరిత్ర ఏంటో, ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యాడు, ఆయన ఈరోజు ఏ స్థాయిలో ఉన్నాడు. కమిషన్ లేకుండా ఏ పని చేయలేదు నాకు తెలిసి. యాజ్ అ చైర్మన్గా 5 నెలల నుంచి చూస్తున్నాను, ఫైల్స్ చూస్తామంటే కమిషన్ లేకుండా ఏది చేయలేదు ఆయన. ప్రతి దాంట్లోనూ కమిషన్ తీసుకున్నాడు. అటువంటి వ్యక్తి ఇంకోటి ఈ భూమి మీద పుట్టకూడదని చెప్పేసి నేను వెంకటేశ్వర స్వామిని కోరుకుంటున్నాను. ఇటువంటి వ్యక్తి నా జీవితంలో ఎప్పుడు నేను చూడాల. దేవుడు సొమ్ము తిన్నోడు ఇంతవరకు ఎవడు బతికి పట్టక, కాకపోతే టైం ఈరోజా రేపా ఎల్లుండని. తప్పకుండా ఆ వ్యక్తిని భగవంతుడు శిక్షిస్తాడు. నేను చెప్తున్నాను, నా మనస్సాక్షిగా చెప్తున్నాను. అటువంటి వ్యక్తిని ఈరోజు మనం ఏదో వచ్చేసి రోజు టీటీడీ మీద పడుతుంది. ఇంకా ఒకళ్ళిద్దరు కూడా ఉన్నారు, వారికి వేరే సబ్జెక్టే దొరకరు. అదే వేరే మతస్థుల మీద పడమనండి, ఏమవుతుందో వాళ్ళ సంగతి. హిందువుల మీద ఎందుకు పడుతున్నారు వీళ్ళందరూ కలిసి? మేమే తక్కువగా కనిపిస్తున్నామా? ఇప్పటికైనా ఆయన బుద్ధి మార్చుకొని, ఆయనకి నాకు తెలిసిన వరకు భక్తి లేదు, భయం లేదు, రెండూ లేవు ఆయనకి. ఏదన్నా ఒకటన్నా ఉంటే ఈ సమాజంలో బతికేదానికి అవకాశం ఉంటుంది. అవి ఏమీ లేవు ఆయనకి. కాబట్టి ఇప్పటికైనా సరే ఆయన ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకొని మసులుకుంటే, ఫ్యాక్ట్ చెప్తే బెటర్. ఏదైనా తప్పులు జరిగితే మేము సరి చేసుకుంటాం.